ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, సెప్టెంబర్ 5 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం పరమగీతం గ్రంథం 3వ గీతం 10వ వచనం. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో యెరూషలేము కుమార్తెలు దాన్ని అనగా సొలొమోను మంచం లోపలి భాగమును అలంకరించరు. వ్యాఖ్యాన అంశం: ఆ మంచం క్రీస్తే. వ్యాఖ్యాన అంశం: ఆ మంచం క్రీస్తే. వ్యాఖ్యానం: యాకోబు తన అన్నగారి చేత తృణీకరింపబడిన వాడై పారిపోతూ ఉండగా ఒక రాత్రి భూమినే మంచంగా చేసుకొని ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని వచ్చి దాన్ని తలగడగా చేసుకున్నట్లు ఆదికాండం గ్రంథం 28వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు నేర్పుతున్నాయి. ప్రవక్త అయిన ఎలీషా శూన్యము పట్టణంలోని ఘనురాలైన ఒక స్త్రీ దయచేత గోడ మీద కట్టబడిన మంచి గదిలో గల మంచం మీద ఎన్నో పర్యాయాలు పరుండి యెహోవా దేవుని స్తుతించినట్లు 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం ద్వారా తెలుసుకుంటున్నాం. మోషే దినాలలో దేవుని పిల్లలకు మిక్కిలి శత్రువుగా ఉన్న రాజైన ఓగు మంచం అయితే ఇనుప మంచమని, దాని పొడుగు 9 మూరలు, వెడల్పు 4 మూరలు గలదై ఉండెను అని ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 11వ వచనం ద్వారా తెలుసుకుంటున్నాం. అబ్బో, అది మిగుల పెద్ద మంచం. సొలొమోను మంచం అయితే ప్రేమను సూచించు లోపలి భాగము గలది. ఇట్టి మంచం కోరతగింది. అయితే క్రీస్తు యేసు వలన దొరుకునట్టి మంచం ఎలాంటిది? అవును, అది అక్షరాల మంచం కాదు గాని ఏ మంచము ఇవ్వజాలని విశ్రాంతి, అనగా క్రీస్తు యేసు వలన ఆత్మీయమైన విశ్రాంతి దొరుకుతుంది. అది నిత్య జీవముతోనే సమకూడింది. ఇట్టి వాటిలో మీకు పాలిభాగము దొరికినా లేదా? మత్తయి సువార్త 11:28, యోహాను సువార్త 20వ అధ్యాయం 28, 29 వచనాలు చూడండి. ఆ మంచం దొరకకపోతే మీరెక్కిన మీ స్వంత మంచం పొడుగు చాలదు, మీరు కప్పుకునే దుప్పటి వెడల్పు చాలదు. క్రీస్తే మీకు అవసరం సుమి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.